హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. తెలంగాణ అభ్యర్థులకి ఐఏసీ ఒక మంచి ప్లాట్ఫామ్ ని తీసుకురాబోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ అభ్యర్థులకి ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే గ్రూప్ 4 ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఐఏసీఈ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లో న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నెల 22న జాన్ 22న మండే రోజున దిల్సుఖ్ నగర్ లో మనకి న్యూ బ్యాచెస్ అనేవి ఈ కోర్సెస్ కి సంబంధించి స్టార్ట్ కాబోతున్నాయి. డీటెయిల్స్ అనేవి చూద్దాం. జనరల్ గా మనకి స్టేట్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ అంటే అది ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా గ్రూప్స్ అయినా సరే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటి అంటే మనకి మదర్ టంగ్ లో ఎక్కువగా చదవడానికి రాయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో కూడా రాస్తారు. వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకుని మనం బోత్ మీడియంస్ అంటే సెపరేట్ బ్యాచెస్ ఫర్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే తెలుగు మీడియం బ్యాచెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్, ఇద్దరికి కూడా సెపరేట్ బ్యాచెస్ అనేవి ఇక్కడ మనకి రన్ చేయబడతాయి. అలాగే నెక్స్ట్ స్టడీ మెటీరియల్. సాధారణంగా మనం ఏదైనా ఒక కోచింగ్ లో జాయిన్ అయినప్పుడు ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినప్పుడు ఫస్ట్ మనకి చాలా యూజ్ అయ్యేది ఏంటి అంటే స్టడీ మెటీరియల్ గా చెప్పొచ్చు. సిలబస్ ప్రకారం క్లాసెస్, దాంతో పాటుగా స్టడీ మెటీరియల్. సో ఇక్కడ మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్పేసి కనిపిస్తుందా ఐఏసీ అని. అండ్ మన ఐఏసీఈ ఆర్ఎండి యొక్క ఏదైతే హెల్ప్ ఉందో సో దాంతో ఎక్స్క్లూజివ్లీ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి అంటే సాధారణంగా మిగతా ఎగ్జామ్స్ ని మనం దృష్టిలో పెట్టుకోకుండా ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ ఈ ఎగ్జామ్ కి ఎలాంటి కాన్సెప్ట్స్ చదవాలి, ఎంత వరకు చదవాలి, ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటే బాగుంటది, అలాగా ఈ స్టడీ మెటీరియల్స్ అనేవి డిజైన్ చేయబడ్డాయి. సో ఇవి మన స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేయబడతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి కూడా సిలబస్ లో మెన్షన్ చేసిన దాన్ని బట్టి. అండ్ ద నెక్స్ట్ వన్ కరెంట్ అఫైర్స్. మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఎగ్జామ్ లో కూడా ఒక కీ రోల్ ని ప్లే చేసేది కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కి మనం ఏం చేసామంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఒక మ్యాగజైన్ అనేది ఇవ్వబడుతుంది. ఐఏసీఈ మ్యాగజైన్ అనేది మీకు మళ్ళీ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అది ఉంటుంది. సో మీరు ఏ మీడియం ప్రిఫర్ చేస్తే ఆ మీడియం కి సంబంధించిన ఐఏసీఈ మంత్లీ కరెంట్ అఫైర్ మ్యాగజైన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రెగ్యులర్ గా కరెంట్ అఫైర్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు అండ్ ఐఏసీ యొక్క యాప్ లో కూడా అవి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. రెగ్యులర్ డైలీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే మీకు ఏదైనా స్పెషల్ సెక్షన్స్ ఎగ్జామ్స్ కి దగ్గరకు వస్తున్నప్పుడు, ప్రిలిమ్స్ దగ్గరకు వస్తున్నప్పుడు, మెయిన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు, సో ఏదైనా స్పెషల్ టాపిక్స్ ఉంటే కరెంట్ అఫైర్స్ ని అంటే ఇప్పుడున్న ఎగ్జామ్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఇది ఆల్మోస్ట్ ఒక 3 to 4 సబ్జెక్ట్స్ ని కవర్ చేస్తుంది. కాబట్టి లైక్ అది హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఇలాంటి వాటిని చాలా వరకు కవర్ చేస్తుంది. కాబట్టి దీని మీద కూడా స్పెషల్ ఫోకస్డ్ గా మనకి ఈ ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేయబడతాయి. ఈ ఫెసిలిటీస్ అనేవి ఇవ్వబడతాయి. ఆల్రెడీ గతంలో మా దగ్గర ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకున్నారో, ఆల్రెడీ మనకి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేమ్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మ్యాగజైన్ కావచ్చు లేదా కరెంట్ అఫైర్ సెక్షన్స్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాపిక్ వైజ్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్, ఆఫ్లైన్ మాక్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సాధారణంగా ఏంటంటే మనకు ఒక మాక్ టెస్ట్ రాస్తే మన యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది, ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి, ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కువగా రివైజ్ చేయండి. సో చాలా మంది సక్సెస్ఫుల్ అభ్యర్థులు చెప్పే మాట కూడా ఇదే. ప్రిపరేషన్ మీది ఎంత వరకు బాగుంది, మీరు ఎంత వరకు పర్ఫెక్ట్ గా ఉన్నారని తెలుసుకోవాలి అనుకుంటే ఇలాంటివి ఖచ్చితంగా ఉండాలి. అయితే మనం ఏం చేసాం అండ్ ఓన్లీ మాక్ టెస్ట్ తోనే వదిలేయకుండా టాపిక్ వైజ్ అన్నమాట. ఒక సబ్జెక్ట్ లో ఒక టాపిక్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, సో ఆ టాపిక్ కి సంబంధించి కూడా టాపిక్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. దాంతో పాటు ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో అలాగా మీరు కంప్లీట్ గా సిలబస్ లో ఇచ్చిన ప్రతి దాన్ని మీరు కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓవరాల్ గా మీరు ఎలా ఉన్నారు ఎగ్జామ్స్ లో, ఎగ్జామ్ ఓరియంటెడ్ లో మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు అనేది మాక్ టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రెండు కూడా ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ ద నెక్స్ట్ వన్ నైట్ స్టడీ హాల్స్. సో చాలా మంది అభ్యర్థులు మనకి రూరల్ ఏరియాస్ నుంచి ఎక్కడి నుంచో మనకి హైదరాబాద్కి రావడం కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. హాస్టల్స్ లో ఉన్నప్పుడు కానీ నార్మల్ గా ఉన్నప్పుడు కానీ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నార్మల్ గా చదువుకోవడానికి కావచ్చు ఇలా. సో ఇలాంటి దాని నుంచే ఒక మంచి ఐడియా అనేది లేకపోతే ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ఐఏసీఈ తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సో మీకు హాస్టల్స్ లో కావచ్చు లేకపోతే మీరు ఎక్కడైనా ఉండి చదువుకున్నప్పుడు సో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా నైట్ స్టడీ హాల్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి. నైట్ స్టడీ హాల్స్ లో మీరు చదువుకోవడమే కాకుండా మెంటర్స్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి పర్టికులర్ సబ్జెక్ట్ లో, సో ఆ మెంటర్ని అడిగి అక్కడికక్కడ ఆ డౌట్ ని క్లారిఫై చేసుకోవచ్చు మీరు. అండ్ అతనితో ఆ పర్టికులర్ పర్సన్ తో మీరు డిస్కస్ చేయొచ్చు కూడా. అండ్ ద నెక్స్ట్ వన్
ఎవరైతే మనకి తెలంగాణ అభ్యర్థులు ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి న్యూ బ్యాచెస్ లో స్టార్ట్ అవుతారో మన క్యాంపస్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక స్పెషల్ క్యాంపస్ 1 ఏకర్ క్యాంపస్ లో స్పేషియస్ గా వాళ్ళకి అన్ని డిజైన్ చేయబడ్డాయి. అలాగే నెక్స్ట్ ప్రాక్టీస్ హాల్స్ కూడా ఇవ్వబడ్డాయి. అంటే మీరు సెపరేట్ గా క్లాసెస్ కి ఒక చోట, టెస్ట్ కి ఒక చోటకి, లేకపోతే చదువుకోవడానికి ఒక చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు ఒకసారి జాయిన్ అయిన తర్వాత క్లాసెస్ కి అటెండ్ అవుతారు. క్లాసెస్ కి అటెండ్ అయిన తర్వాత ఒకవేళ మాక్ టెస్ట్ రాయాలి అనుకుంటే మీకు ఆ క్యాంపస్ లోనే ప్రొవైడ్ చేయబడుతుంది. ఎక్స్ప్లెనేషన్స్ అక్కడ ప్రొవైడ్ చేయబడతాయి. ఒకవేళ మీరు, నేను చెప్పాను కదా నైట్ స్టడీ హాల్స్ అని, ఒకవేళ మీరు ఏదైనా ప్రిఫర్ చేయాలి అనుకుంటే అక్కడ మీరు ఈజీగా హ్యాపీగా చదువుకోవచ్చు. ఇలాగా మీకు అన్ని ఫెసిలిటీస్ ని అదే క్యాంపస్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు చూడొచ్చు అనమాట, ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ కి అయితే గ్రౌండ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 ఏకర్స్ గ్రౌండ్ అనేది ఉంది. అండ్ ఫిజికల్ ఈవెంట్స్ కి అది మనకి ఎలొకేట్ చేయబడుతుంది. అండ్ లాస్ట్ టైం మనకి ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్, నేను ఏదైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో స్టడీ మెటీరియల్, కరెంట్ అఫైర్స్ సెక్షన్స్, ఆన్లైన్ మాక్ టెస్ట్లు ఏదైతే మనకి మాక్ టెస్ట్లు అంటున్నామో మాక్ టెస్ట్లు కావచ్చు, టాపిక్ వైజ్ టెస్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈవెన్ స్టడీ హాల్ ఏదైతే నేను మెన్షన్ చేయడం జరిగిందో ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ కూడా ఆల్మోస్ట్ మనం లాస్ట్ టైం అభ్యర్థులకి ప్రొవైడ్ చేయబడడం జరిగిందనమాట. సో వాళ్ళల్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫైనల్ సెలెక్షన్స్ లో లాస్ట్ టైం ఎస్ఐకి సంబంధించి మన ఐఏసీ తరపున 116+ సెలెక్షన్స్ అనేవి జరిగాయి. కానిస్టేబుల్ కి 1500+ ఫైనల్ సెలెక్షన్స్ అనేవి జరిగాయి. సో ఇది యాక్చువల్ గా ఇంతమంది అభ్యర్థులు మనకి ఈ ఫెసిలిటీస్ ని వినియోగించుకోవడం జరిగింది. అదే సేమ్ ఫెసిలిటీస్ మీకు కూడా ఇవ్వబడతాయి అన్నమాట. ఎవరైతే జాయిన్ అవుతారో ఆ పర్టిక్యులర్ అభ్యర్థికి ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయబడతాయి. ఇవే కాకుండా జనరల్ గా క్లాసెస్, మాక్ టెస్ట్, లేకపోతే స్టడీ హాల్, ప్రాక్టీస్ హాల్ ఇలాంటివి కల్పించడమే కాకుండా ఎగ్జామ్ ట్రెండ్ కి తగ్గట్టుగా కాంపిటేటివ్నెస్ ని ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం దాన్ని తట్టుకునే విధంగా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ని, సో మీరు ప్రిపేర్ అవుతున్న టైంలోనే కొన్ని ప్రోగ్రామ్స్ ని మన ఐఏసీఈ మేనేజ్మెంట్ కావచ్చు, ఐఏసీఈ డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళు డిజైన్ చేసి మీకు ఇమీడియట్ బేస్ మీద ఆ ప్రోగ్రామ్స్ ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. అలా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ గానీ మనకి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ యజ్ఞం 2.0 అనేదాన్ని చెప్పొచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒక 500 స్టూడెంట్స్ ని తీసుకుని వాళ్ళకి ఫ్రీ రియల్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేయబడింది. ఈ 500 మంది స్టూడెంట్స్ ని ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళకి 15 days మేము డేట్స్ తో సహా మెన్షన్ చేయడం జరిగింది. March 29th నుంచి April 12th మధ్యలో 15 రోజులు వాళ్ళకి ఈ యజ్ఞం 2.0 అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఈ 500 స్టూడెంట్స్ కి కూడా ఎక్స్ప్లెనేషన్స్ దగ్గర నుంచి ఈవెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ని కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళకి మెంటర్స్ తో డౌట్స్ ని క్లారిఫై చేయించడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దీంట్లో చాలా మంది అభ్యర్థులు మనకి ఫైనల్ సెలెక్షన్ లో కూడా ఉన్నారు. అండ్ దాంతో పాటుగా యూట్యూబ్ సెక్షన్స్. సో ఇది మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ లోనే చూడొచ్చండి. ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్ అయినా మనకి దగ్గరలో వచ్చినప్పుడు, అది ఎస్ఎస్సి కావచ్చు, లేకపోతే ఎస్పెషల్లీ తెలంగాణకి సంబంధించి ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు, మెయిన్స్ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు యూట్యూబ్ లో మ్యారథాన్ సెక్షన్స్ అనే వాటిని కండక్ట్ చేయడం జరిగింది. సో తెలంగాణ ఎస్ఐ పీసీకి సంబంధించి ప్రిలిమ్స్ మ్యారథాన్ సెక్షన్స్ ని కండక్ట్ చేసాం. అలాగే తెలంగాణ ఎస్ఐ పీసీకి సంబంధించి మెయిన్స్ మ్యారథాన్ సెక్షన్, ఒక సబ్జెక్ట్ కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించి నాన్ స్టాప్ గా 6 hours లైవ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి ఆ మ్యారథాన్ సెక్షన్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతటితో కాకుండా మళ్ళీ మాక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటి వీడియో సొల్యూషన్స్ ని కూడా యూట్యూబ్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి చూసారా, స్టూడెంట్స్ కి యూజ్ అవుతాయి, వాళ్ళకంటే ఒక ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో అవి కూడా ఇక్కడ సొల్యూషన్ అనేది ఇవ్వబడింది. అండ్ నెక్స్ట్ వన్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కి చేసినట్టుగానే గ్రూప్ 4 కి కూడా 6 hours మ్యారథాన్ సెక్షన్స్ అనేవి మనం కండక్ట్ చేయడం జరిగింది అనమాట. దానికి సంబంధించి చెప్పొచ్చు. ఈవెన్ నెక్స్ట్ తెలంగాణ గ్రూప్ 4 కి సంబంధించి ఇంగ్లీష్ స్పెషల్ సెక్షన్స్ అనేవి యూట్యూబ్ లోనే మనం కండక్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఎప్పటికప్పుడు మనం ఒక్కొక్క డిఫరెంట్ ప్రోగ్రామ్ ని, ఒకటి యజ్ఞం 2.0 అనేది చూసారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే యూట్యూబ్ సెషన్స్ ఉన్నాయో మీరు ఇప్పటికీ కూడా మన ఏదైతే ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఛానల్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో దాంట్లో ఇప్పటికీ ఆ మ్యారథాన్ సెక్షన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ప్రిలిమ్స్ కి దగ్గరకు వస్తున్న టైంలో లేదా మెయిన్స్ ఉన్న టైంలో స్టూడెంట్స్ ని ఇంకా ఎక్కువగా మోటివేట్ చేసేందుకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీతో ఐఏసీలో ప్రతి సబ్జెక్ట్ కి కూడా నాన్ స్టాప్ గా అలాంటి మ్యారథాన్స్ ని కండక్ట్ చేశాం. అలాగే దాంతో పాటుగా స్టేట్ వైడ్ ఫ్రీ గ్రాండ్ స్కాలర్షిప్ అనేది కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. కండక్ట్ చేసిన డేట్ కూడా ఇక్కడ ఇచ్చాం, 15th May 2022.
కండక్ట్ చేసి ఆ విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 lakhs క్యాష్ ప్రైజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఎవరైతే ఫస్ట్ 500 ర్యాంక్స్, కేవలం ఫస్ట్ విన్నర్స్ ఎవరైతే మనకి అనౌన్స్ చేసిన దాని ప్రకారం విన్నర్స్ కి 3 lakhs క్యాష్ ప్రైజ్ ఇవ్వడమే కాకుండా ఫస్ట్ 500 ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఆన్లైన్ కోర్స్ కూడా మన ఐఏసీఈ అందించడం జరిగింది. ఈ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్న టైం దగ్గర నుంచి, వాళ్ళు అనౌన్స్ చేసిన టైం దగ్గర నుంచి కూడా స్లోగా 2023 వరకు కూడా సో మనం ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్లని పర్టికులర్ గా కొన్ని డేట్స్ లో నిర్వహించుకుంటూనే వచ్చాం. కేవలం ఐఏసీఈ అభ్యర్థులే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాంటి అభ్యర్థులకి యూజ్ అయ్యేలాగా మీరు ఇక్కడ చూడొచ్చు. జాన్ 31, 2021, నవంబర్ 28, 2021, అలాగే మే 5, 2023 ఎగ్జామ్ ఫైనల్ స్టేజ్ వరకు కూడా మనం కుదిరినప్పుడల్లా ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్లని నిర్వహించడం జరిగింది స్టూడెంట్స్ కోసం. ఇవే కాకుండా ఇంటెన్సివ్ బ్యాచ్ ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేసాం. ఇంటెన్సివ్ బ్యాచ్ ప్రోగ్రామ్ లో 13,200 క్వశ్చన్స్ ఎక్స్క్లూజివ్లీ ప్రిపేర్డ్ ఫర్ మెయిన్స్. సో మనం కాన్సెప్ట్ విన్న తర్వాత ఆ కాన్సెప్ట్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయగలిగితేనే మనం కాన్ఫిడెంట్ గా కరెక్ట్ గా నెగిటివ్ మార్కింగ్ అనేది అంటే నెగిటివిటీ అనేది లేకుండా ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయగలం. ఆ ఉద్దేశంతోనే ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ ఫర్ మెయిన్స్ లో 13,200 క్వశ్చన్స్ తో మెయిన్స్ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేయబడింది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి ఇంక్లూడింగ్ జనరల్ అవేర్నెస్, ఓన్లీ మనకి ఆప్టిట్యూడ్ రీజనింగ్ లాంటివే కాకుండా జిఏకి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వబడింది. టోటల్ గా 50 మాక్ టెస్ట్లకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఇవ్వబడింది అనమాట. సో నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ కి 120 మాక్ టెస్ట్లని కండక్ట్ చేసాం, 120. సో ఈ 120 మాక్ టెస్ట్లు మీరు ఇక్కడ చూడొచ్చు. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇలాంటి సబ్జెక్ట్స్ కి మనం కండక్ట్ చేయబడింది. అండ్ తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి మాక్ టెస్ట్లు ప్రిలిమ్స్ కి 25, మెయిన్స్ కి 25 కండక్ట్ చేసాం. టోటల్ గా 25 మాక్ టెస్ట్లు ప్రిలిమ్స్ కి, 25 మాక్ టెస్ట్లు మెయిన్స్ కి. అలాగే ఎస్ఐకి వచ్చేటప్పటికి 25 మాక్ టెస్ట్లు ప్రిలిమ్స్ కి, 45 మెయిన్స్ కి కండక్ట్ చేయడం జరిగింది. అంటే కేవలం మేము ఇది కండక్ట్ చేసామని చెప్పకుండా మీకంటూ కూడా ఒకసారి తెలియాలి. ఒక డెసిషన్ తీసుకోవాలంటే పిన్ టు పిన్ అక్కడ అసలు ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, ఏం జరిగింది గతంలో, అలాగే దాని తర్వాత మీకు ఇప్పుడు గనక జాయిన్ అయితే ఇలాంటి ఫెసిలిటీతో పాటుగా ఇప్పుడు వస్తున్న ఎగ్జామ్ ట్రెండ్ కి తట్టుకునే విధంగా ఇప్పుడున్న ఎగ్జామ్ ఓరియంటేషన్ విధంగానే మీకు టీచ్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ, ట్రైన్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సేమ్ ఇలాంటి ఫెసిలిటీస్ ని ఇంతకన్నా ఎక్కువ స్థాయిలో, ఇంతకన్నా ఎక్కువ అప్రోచ్ తో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది టోటల్ గా ఇక్కడ చూడండి 9,700+ క్వశ్చన్స్ మీరు ఓవరాల్ గా చూసుకుంటే ఈ 120 మాక్ టెస్ట్ లో విత్ సొల్యూషన్స్, వీడియో సొల్యూషన్స్ తో మీకు ప్రొవైడ్ చేయబడ్డాయి. అలాగే మన తెలంగాణ ఎస్ఐకి సంబంధించి, కానిస్టేబుల్ కి సంబంధించి ఏదైతే మెయిన్స్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కి ఒక ఎగ్జామ్ ని కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది అనమాట. ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2. చాలా మంది మన అభ్యర్థులు కావచ్చు, తెలంగాణ అభ్యర్థులు కావచ్చు, కొంతమంది స్టూడెంట్స్ అప్రోచ్ అయినప్పుడు చెప్పిన మాట ఏంటి అంటే, మేము బాగానే ప్రిపేర్ అవుతాం, బాగానే మాకు అన్ని వస్తున్నాయి, కాన్సెప్ట్స్ బాగానే ఉంటున్నాయి, కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పటికి ఆ టెన్షన్ వల్ల, ఆ నర్వస్నెస్ వల్ల కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. సో ఒక్కసారి మీకు ప్రాక్టికల్ గా ఆ ఫైనల్ ఎగ్జామ్ వాతావరణం ఎలా ఉంటది అనేది నేర్పించామనుకోండి, సో దాని తర్వాత మీరు అసలు ఏ తప్పులు చేయకూడదు, ఏం చెయ్యొచ్చు అనేది ఈజీగా నేర్చుకుంటారు అండ్ మిస్టేక్స్ ని అవాయిడ్ చేస్తారు. ఫైనల్ ఎగ్జామ్ ని నార్మల్ గా మీరు ఏ టెన్షన్ లేకుండా రాసొస్తారు అండ్ ఈజీగా అది ఎగ్జామ్ ని క్రాక్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో మీకు ఎంత సబ్జెక్ట్ వచ్చు అనేది ఒక స్థాయి అయితే, మీరు దాన్ని ఎలాగ అప్రోచ్ అయ్యి ఎగ్జామ్ లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్ లో ప్రెజెంట్ చేశారు అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. సో కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2 అనే దాన్ని సేమ్ ఫైనల్ ఎగ్జామ్ లో ఎలా అయితే టైమింగ్, ప్యాటర్న్, ఆ అట్మాస్ఫియర్ ఉంటుందో అలాంటి ఓరియంటేషన్ ని మనం కలెక్ట్ చేసి స్టూడెంట్స్ కి పెట్టడం జరిగింది. నాట్ ఓన్లీ ఐఏసీఈ అభ్యర్థులండి, మొత్తం ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, రాయాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ టిఎస్ గ్రూప్ 4 మాక్ టెస్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు, టిఎస్ గ్రూప్ 4 వచ్చేటప్పటికి పేపర్ 1 జిఎస్ ఉంది, పేపర్ 2 ఎస్ఏ. సో మనకి పేపర్ 2 30 అండ్ పేపర్ 1 వచ్చేటప్పటికి 30 మాక్ టెస్ట్లని మనకి ఈ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ ఇలా టోటల్ గా 9,000+ క్వశ్చన్స్ తో వీడియో సొల్యూషన్స్ అనేవి ఇవ్వబడ్డాయి. వాళ్ళకు కూడా సేమ్ ప్రీ ఫైనల్ 1 అండ్ ప్రీ ఫైనల్ 2 అనేదాన్ని మనం జూన్ మంత్ లోనే లాస్ట్ ఇయర్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇవి టోటల్ గా ఏదైతే మన ఐఏసీ
గతంలో అంటే లాస్ట్ ఇయర్ చెప్పొచ్చు మీకు 2022-2023 2 సంవత్సరాలు కూడా ఒక యజ్ఞం లాగే మనకి ఇది చేసుకుంటూ పోయింది. ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ తెలంగాణ గ్రూప్ 4 అభ్యర్థులకి కేవలం టెస్ట్ పెట్టేసి ఇచ్చేయడం కాకుండా ఒక గైడెన్స్ తో అప్రోచబిలిటీతో వాళ్ళని ఫైనల్ ఎగ్జామ్స్ లో చూడాలి, ఫైనల్ తర్వాత ఫైనల్ రిజల్ట్ లో కూడా మనం చూడాలన్న ఉద్దేశంతో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి స్టూడెంట్స్ కి ఇచ్చారు. సో ఇప్పుడు ఏవైతే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయో, మీకు న్యూ బ్యాచెస్ లో మీరు జాయిన్ అయిన తర్వాత కేవలం క్లాసెస్ మెటీరియల్ అండ్ టెస్ట్ అనే కాకుండా సో మీకు ఒక పర్టిక్యులర్ పాత్ లో గైడెన్స్ ఇచ్చేలాగా, ఒక పర్టిక్యులర్ ఓరియంటేషన్ లో మిమ్మల్ని తీసుకెళ్లేలాగా ప్రతి స్టెప్ లో కూడా ఐఏసీఈ మీకు ఏదో విధంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు సహాయపడుతూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐఏసీఈ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ గ్రూప్ 4. సో ఇలాంటి ఐఏసీఈ మన దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లో న్యూ బ్యాచెస్ ని మీకోసం స్టార్ట్ చేయబోతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే ఇక్కడ చూడండి, అడ్మిషన్స్ కి సంబంధించి లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ నెంబర్ ఉంది చూసారా, దీనికి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆపర్చునిటీని వీలైనంత వరకు యూటిలైజ్ చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ప్రిపరేషన్ ని త్వరగా స్టార్ట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంతవరకు సిలబస్ అయితే కంప్లీట్ చేసుకుంటారో నెంబర్ ఆఫ్ రివిజన్స్ ని ఎక్కువ ఇచ్చి మాక్ టెస్ట్లని రాసి ఏవైతే మిస్టేక్స్ మీ సైడ్ ఉన్నాయో ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఆ మిస్టేక్స్ ని సరి చేసుకునే ఆపర్చునిటీ మీ సైడ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. జై హింద్.